ఏ రాజకీయ పార్టీ నేతకైనా అధికారమే పరమావధి. అందులో ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. అధికార పక్షాన్ని వెతుక్కుంటూ చాలా మంది నేతలు పార్టీ మారుతున్నారు. ఇందులో రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగి 6 నెలలే అవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు సమీపిస్తోంది. అయినా సరే పొలిటికల్ ఫీవర్ ఆగడం లేదు. వైసీపీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే అప్పట్లో టీడీపీతో పాటు జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతల విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ తో వేదిక పంచుకున్న టీడీపీ నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నేతలు క్షమాపణలు చెప్తున్నారు. అయితే ఇటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న వేళ మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరడం ఖాయమైంది. చాలా రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేశారు నాని. అయితే టీడీపీలోకి వచ్చేందుకు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది రాష్ట్ర స్థాయిలో కాదు, ఏలూరు అసెంబ్లీ స్థాయిలోనే. అయితే రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం దృష్ట్యా ఆళ్ల నాని చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు అభ్యంతరం వ్యక్తం చేసిన ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు సైతం సమ్మతించాయి. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటూ ప్రకటించాయి. దీంతో ఆళ్ల నాని టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. వైసీపీలో ఒక వెలుగు వెలిగారు ఆళ్ల నాని. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన నానికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు జగన్. మంత్రి పదవి ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పించారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందారు. అయితే జగన్ ఏలూరు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయినా సరే పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎన్నికల తర్వాత ముందుగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను వదులుకున్నారు. అక్కడకు కొద్ది రోజులకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. అప్పటి నుంచి పొలిటికల్ డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన చేరికను ఏలూరు టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆళ్ల నాని. 2004లో తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో సైతం రెండోసారి గెలుపొందారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి బరిలో దిగిన నాని విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రితో పాటు డిప్యూటీ సీఎంగా 2.5 ఏళ్ల పాటు కొనసాగారు. ఈ ఎన్నికల్లో ఓటమితో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు. కానీ తన మనసు మార్చుకుని టీడీపీలో చేరుతున్నారు.